ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఎలా ఉంటాయి? 2025 జూన్ నెల మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి షష్ఠాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూన్ నెల 15 వరకు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కానీ ఇతర వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వ్యాపార విస్తరణ, జీవిత భాగస్వామ్యం వల్ల లాభాలు, వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థ భావంలో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల 50% గురుబలం రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు. షష్టమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. ఈ కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకోగలుగుతారు. మరి లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా ఏలినాటి శని జన్మరాశి దోషం ఉంది కనుక సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అలాగే మోసపూరిత వ్యక్తుల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసంలో మీనరాశి వారు వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర దర్శనం చేయండి. అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. రావణాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.